ఎమ్మెల్సీ కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సరైన నిర్ణయమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయటం సరైన నిర్ణయమని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ కొడుకు కూడా కూతురు కొడుకు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని అన్నారు. గత 30 సంవత్సరాల సంధి విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పెద్ద ఎత్తున గత 30 సంవత్సరాల సంధి కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయక చవితి నాడు పెద్ద ఎత్తున లారీ అసోసియేషన్ చాలా ఒక టైంలో బోయిన్పల్లి అంటే లారీ అసోసియేషన్ చాలా పెద్ద ఉండే వాళ్ళు. ఇప్పుడు అంతా వివిధ వ్యాపారాలతోటి పెద్దగా అయిపోయారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని స్వామి ఆశీర్వాదంతో ఇప్పటికి కూడా 5,000 మందికి రోజు అన్నదానం ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ పాయసం చాలా ఫేమస్. ఇక్కడ ఆ పాయసం కోసం ఆ భగవంతునికి ఆశీర్వాదం తీసుకొని ఆ పాయసం తినిపోతే ఇక్కడ అదే ఆనవాయితీతోటి ఈ రోజు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పలు కావాలి. మా లారీ వాళ్ళంతా అసోసియేషన్ వాళ్ళంతా పెద్దోళ్ళు కావాలి. మంచిగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా. నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని ఇదంతా బక్వాసయా. ఏంది అది? కేసీఆర్ అంటే ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని ఏంది అది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా అది చాలా బాధకరం. అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి. దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? అరే సొంత కూతురు ఉండరని ఎవరైనా ఉండనా? అరే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది.